తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అనేక ఈవులను ఆ మందిరంలో గుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలే. ఇదిగో నేను సుభాషను బట్టి ప్రార్థిస్తున్నాను, జ్యోతిని జ్యోతి పిల్లల బట్టి ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. గ్రామాన్ని ప్రేమించి నాయన మరి సంఘాన్ని కాపరిగా నా తండ్రి గ్రామం సొంత గ్రామం కొరకు ప్రాధాయపడుతున్నప్పుడు నాయన మీరు నిలబెట్టినారు. నాయన గడియకని నాయన మరి ముందు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలయ. వారి వారి కుటుంబాన్ని మరి జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ఇంకా అనేక రీతులుగా నా తండ్రి నీ యొక్క సంఘంలో నీ కాపరిగా ఎదుగుటకు సహాయం చేయండి ఆయన. నీకు వందనాలు స్తోత్రాలయ. వారిని ఫలింప చేయి తండ్రి నాయన. మరి ఈ లోకంలో ఏది ఆశించకుండా నాయన నీ కొరకు భయపడి నీ భయభక్తులతో నా తండ్రి నీ సన్నిధిని ఆవరించుకొని నాయన నీ పని చేయుటకు నా తండ్రి ఒక సాధనంగా నాయన నిలబడ్డాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ. సొంత గ్రామమును నాయన సొంత ఊరి ప్రజలను నాయన మరి సేవదీశులకు నాయన మరి వారిని నీ సన్నిధికి నడిపించుటకు నాయన మరి పట్టుదల కృషితో ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ. ఇదిగో నాయన వారి ఆశలను నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ. ఇదిగో నాయన ఈ పేపర్లో లిఖించినటువంటి అంశాలను బట్టి ఒక్కొక్క అంశంను మీరు గుర్తు చేసుకుని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ. ప్రతి అంశంను నెరవేర్చి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ. అయ్యా నాయన మీరు అడిగితే నెరవేర్చే దేవుడు అయ్యా, నాయన సహకరించే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. చంటి పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు నాయన ఈ గ్రామంలో నా తండ్రి అయ్యా నీ రాకడ పర్యంతం